100 కోట్ల ప్లస్ సినిమా ఆబ్వియస్లీ 100% అదైతే. యాక్షన్ సీక్వెన్సెస్ నాకైతే మాత్రం చాలా యూనిక్గా అనిపించాయి. అంటే ఎక్కడ మనకి ఓవర్ యాక్షన్ చేస్తున్నారు, మరీ టూ మచ్ అయిపోయింది యాక్షన్ సీక్వెన్సెస్ అనేటట్లు లేకుండా. బ్లాస్ట్ జోన్ మనం చూసాం ఈ మధ్యనే. బ్లాస్ట్ జోన్లో చూసి మీరు ప్రీతి ముకుందన్ గారిది, అర్జున్ అండ్ అభిరామి గారిది ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ చూసి, వాళ్ళ యాక్షన్ సీక్వెన్సెస్ చూసి ఎంత ఎంజాయ్ చేశారో, సోషల్ మీడియాలో ఎంత హైప్ క్రియేట్ అయిందో, ఎంత గుడ్ టాక్ పాజిటివ్ టాక్ వచ్చిందో, సమంత గారి యాక్షన్ సీక్వెన్సెస్ కూడా అంతే ఈక్వల్గా అంతే అద్భుతంగా నెరేట్ చేశారు, డైరెక్ట్ చేశారు మన నందిరెడ్డి గారు. డిఓపి వర్క్ అక్కడ యాక్చువల్లీ కెమెరామెన్ బ్యూటిఫుల్ వర్క్. ఆ మోషన్ క్యాప్చర్ ఏదైతే ఉందో ఆ ఫైట్ సీక్వెన్సెస్లో ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా. అండ్ ఇంకేం చెప్పలేను, సమంత గారు చేసినట్టు మన దగ్గర ప్రాబబ్లీ టాలీవుడ్లో యాక్షన్ సీక్వెన్సెస్ ఏ ఫీమేల్ క్యారెక్టర్ ఫుల్ చేయలేదు. విజయశాంతి గారు చేస్తుండే, రీసెంట్గా అయితే నయనతార చేస్తుండే. వీళ్ళిద్దరిని కంపేర్ చేస్తే సమంత ఎలా అనిపించింది? వీళ్ళిద్దరిని కంపేర్ చేస్తే కూడా సమంతకి నేను ఇంకొంచెం ఒక 5-10 మార్కులు ఎక్స్ట్రానే ఇస్తానన్నా. ఎందుకంటే విజయశాంతి గారు ఆ టైంలో 90s మనకి ఒక నోస్టాల్జియా, ఫీమేల్ క్యారెక్టర్స్ కానీ పోలీస్ ఆఫీసర్ లెక్క చేయడం కానీ ఒక రివల్యూషన్ తెచ్చింది ఆవిడ. బట్ ఆ లెగసీని కంటిన్యూ చేస్తూ దాన్ని మించి మనకి సమంత గారి ఈ సినిమాలో అయితే క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. మనం ఫ్యామిలీ మ్యాన్లో చూసాము అండ్ సిటాడెల్లో కూడా చూసాము. అవి రెండు కంపేర్ చేస్తే మాత్రం నథింగ్. వాటి మీద చాలా బెటర్ అనిపిస్తుంది మనకి ఈ సినిమా చూస్తే. ఎక్కడైనా బోర్ కొట్టిందా అంటే మనకి ఫస్ట్ హాఫ్లో కొంచెం స్టోరీలోకి వెళ్ళే ముందు కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది అన్న. స్టోరీ టెల్లింగ్ అది స్లోగా తీసుకెళ్తాడు సినిమాని. ఒక్కొక్క క్యారెక్టర్ మనకి చూపిస్తూ క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఏంది, ఆ క్యారెక్టర్ ఎందుకు ఉంది సినిమాలో మనకి ఎక్స్ప్లెయిన్ చేసే టైం తీసుకుంటాడు. సో కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది అండ్ మాస్ ఆడియన్స్కి అక్కడ బోర్ కొట్టచ్చు. బట్ ఒక 40 minutes అయిపోయాక సినిమాని మాత్రం ఎక్కడ మనకి కళ్ళు తిప్పుకొనియకుండా యాక్షన్ సీక్వెన్సెస్ కోసం మనం వెయిట్ చేస్తాం. అలా తీశారు. శ్రీముఖి రోల్ చాలా బాగుండింది. అంటే సో శ్రీముఖి గారికి అండ్ సమంత గారికి ఉన్న కెమిస్ట్రీ ఏదైతే ఉండిందో, ఆన్ స్క్రీన్ బ్యాంటర్ ఉంటుంది వాళ్ళిద్దరికి, అది చాలా బాగా వర్కౌట్ అయింది. ఇప్పుడు కూలెక్ లేదా వాటర్ అని చెప్పి డైలాగ్ ఉంది దీంట్లో, అలాంటివి ఏమైనా డైలాగ్స్ ఏమైనా అంటే అంతలాగా పండలేదు, పెట్టడానికి ట్రై చేశారు కానీ అంతలా పండలేదు. బేసిక్గా నాకు బాగా నచ్చిన డైలాగ్ అంటే కొడుతున్నాం ప్రేమగా అంతే. బాగుండింది శ్రీముఖి గారిది ఎస్పెషల్లీ చాలా బాగా వర్కౌట్ అయింది. చెప్తున్నా కదా.